ఇంతకుముందు ఒక చిన్న కాంటెక్స్ట్ ఏదో మాట్లాడాను. అది రమణ స్థితిలోనే ఉండడం అంటే ఇప్పుడు ఒక రమణ మహర్షి లాంటి వాడు అసలు డిస్ట్రాక్షన్ లేకుండా ఎలా ఉన్నాడు. తర్వాత మనసుని ఇప్పుడు ఆలోచనలు వస్తాయి కానీ వాటి వలన ఇబ్బంది పడకుండా ఒకే స్థితిలో ఉండడం. అదే మనకు ఉన్న పంచాయతీలన్నీ పోతే అప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది. అంత ఆషామాషి కాదు. కోటిలో ఒక్కడికి ఉండదు అది. అంటే కంప్లీట్ డిస్ట్రాక్షన్ లేని మైండ్ అన్నది అలా రేరెస్ట్ ఫినామినా. ఓకే, అది ఆశించడం కూడా తప్పే. అంటే రాదు అది, ఆశిస్తే అసలే రాదు. అంటే జీవితం యొక్క కోర్ ఏంది అని ఎవడైతే అన్వేషిస్తాడో వాడికి దొరుకుతుంది. ఎగ్జాంపుల్, అత్యంత అమూల్యమైనది ఏది అని ఆలోచించేవాడు చెప్పులు చీపురు జమ చేసుకోడు. వస్తువు పరంగా ఎగ్జాంపుల్, వాడు అడిగితే ప్రశ్న ఏమడుగుతాడు? అత్యంత అమూల్యమైనది ఏది భూమి మీద అని అడుగుతాడు. వాడికి వేరే ప్రశ్న లేదు. ఒకడు బంగారం అనొచ్చు, ఒకడు కాపర్ అనొచ్చు, లేకపోతే ఒకటి ఇది అనొచ్చు, లేకపోతే ఒకటి శివలింగం అనొచ్చు, వాడు ఫైనల్లీ డైమండ్ అనొచ్చు. వాడు డైమండ్ కోసం వెతుకుతాడు అంతే. ఇంకా వాడికి వేరేది ఉండదు. వాడు అన్నం తినడా. ఒకవేళ దొరికితే ఫైన్, దొరకకపోయినా వాడి జీవితంలో చాలా వస్తాయి. అంటే డైమండ్ నీ లైఫ్లోకి రావాలంటే ఈ విషయాలు నేర్చుకోవాలంటే నేర్చుకుంటాడు. ఈ బుక్ చదివి తెలుసుకోవాలంటే తెలుసుకుంటాడు. నమస్కారం, ఊరికే కూర్చోండి, జాయిన్. తర్వాత చిన్న రికార్డింగ్ ఉంది, నడుస్తుంది, మాట్లాడుకోండి. ఇట్లా కూర్చో. ఆ తర్వాత సో ఒకవేళ డైమండ్ నువ్వు తెలుసుకోవాలనుకుంటే నువ్వు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలంటే తీసుకుంటాడు. అంటే అతను ఏం చేసినా దానికోసమే చేస్తాడు. సెంటర్ పాయింట్ అది 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 అట్లా కాకుండా ఏదో ఒకటి చాలు నాకు అనుకుంటే వాడు చెప్పులు ఏరుకుంటాడు, చీపుడు ఏరుకుంటాడు. వాడి ఇష్టం, వాడి ప్రెరగేటివ్ రకరకాలుగా మారుతుంది. లైఫ్ అంతా కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఉంది. అట్లనే ఇప్పుడు రమణ మహర్షి ఏమిటి అసలు లైఫ్ కంప్లీట్గా డెత్ ఎక్స్పీరియన్స్ దగ్గర వచ్చి ఆగాడు కదా. అంతకంటే అల్టిమేట్ ఏముంటుంది? అంటే తాత్కాలిక విషయాల మీద లేదు. ఇప్పుడు చిన్న వయసులో హఠాత్తుగా కలిగిన ఒక అనుభవం, అంటే ఈ మనిషి క్రియేట్ చేసుకున్నదంతా పోయినా మిగిలేది ఏమిటి? అదేదో ఫస్టే తెలిసింది. సో నేను అనేది మిగులుతుంది అని చెప్పాడు. కానీ ఆ నేను అన్నది అసలు ప్రాపంచిక వ్యవహారాలు, విషయాలు, వాసనలు అంటుకోనప్పుడు అసలు ఏ నేను ఉంటుంది? ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడు నేను అనే పదం వాడేందుకు పుట్టగానే అది ఎగ్జిస్టెన్షియల్ నేనే అయి ఉంటుంది. ఎందుకంటే వాడి దగ్గర వస్తువు లేదు, వాడి కులము తెలియదు, మతము తెలియదు, వాడికి ఇంకా సక్సెస్ రాలేదు, వాడికి ఒక హోదా లేదు, వాడికి ఒక ఉద్యోగం లేదు, వాడు సాధించింది లేదు. అట్లాంటప్పుడు నేను ఎట్లా పుడుతుంది? సో రమణ మహర్షి ఆ ఎర్లీ ఏజ్లో తనకి ఏదైతే నేను అన్నది ఒకటి ఉంది, ఆ రిగర్ మోర్టిస్ అని అంటారు కదా దాన్ని, అంటే ఒక డెడ్ బాడీ లాగా పరుండడం. సో అంటే జస్ట్ ఒక స్ఫురణ మిగిలిన అనమాట. సో అది ఏమిటి అని నెక్స్ట్ చాలా సంవత్సరాలు మాటికి చెక్ చేసుకోవాల్సి వచ్చింది. అతనికి ఇప్పుడు జాబ్ మీద లేదు, అంతెందుకు చిన్న కథ కూడా చెప్తారు, రియల్గా జరిగిందే, బట్ మనం అక్కడ లేం కాబట్టి కథ అనుకుందాం. అన్నీ వదిలేస్తాడు, ఊరు వదిలేశాడు. అంత చిన్న వయసులో అమ్మని నాన్నని అందరిని వదిలేసిందంటే చూడు, అంటే ఇప్పుడు డైమండ్ ఎత్తుకేవాడు చీపురు గీపురు అన్నీ వదిలేసినట్టు అతను వదిలేసి సింపుల్ డ్రాప్ అయిపోయింది అంతే. ఆ తర్వాత అరుణాచలం వచ్చిన తర్వాత ఆ కోనేరులో స్నానం చేసాడని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళ అన్నగారు ఆ 10th క్లాస్ ఫీజు కట్టడానికి ఏదో డబ్బు ఇస్తే అది కొంత ఉపయోగించుకుని కొంత చిల్లర మిగిలితే అదొక్కటి దాని మీద ఉంటుంది, ఆ కోనేరు రాయి మీద. అక్కడున్న ఎవరో సాధు అన్నాడంట, ఎందుకు అట్లా మునుగుతున్నావు నీళ్ళలో అంటే, ఇక నాకేది అక్కర్లేదు అన్నాడు. అని ఆ చిల్లర తీసుకుంటుంటే మరి అది మాత్రం ఎందుకు అన్నాడు, ఇట్లా పడేసినంత. అంటే హీ నెవర్ టచ్డ్ ఇట్ అగైన్. జీవితంలో రమణ మహర్షి అసలు డబ్బును ముట్టుకోవాలి, అదే లాస్ట్. అసలు డబ్బే ముట్టుకోలేదంటే అంటే ప్రాపంచిక విషయాలను వదిలేసినట్టే కంప్లీట్లీ. ఇప్పుడు అమ్మను వదిలేసిందంటే భవబంధాలు వదిలేసినట్టు, అయిపోయినట్టు. ఊరు వదిలేసిందంటే నేటి ఒక స్థలంతో ఉన్న అటాచ్మెంట్ పోయినట్టు, అంటే ఆస్తులు గీస్తులు భూమి గీమి వాటితో పోయినట్టు.
ఫ్రెండ్స్ని వదిలేసిండు అంటే అసలు సామాజిక సంబంధాలను వదిలేసినట్టు. ఎంటికలు వదిలేసినంటే ఏదైతే నువ్వు ఒక్కటే ఆల్టర్ చేసుకోగలవు దాని పట్ల కూడా నాకు తీసేసింది. బట్టలు వదిలేసినంటే బాడీ చివరికి మిగిలింది ఏంది? డబ్బు. అంటే ప్రాపంచిక ఉదాహరణకు బుర్ర ఉన్నా లేకపోయినా ప్రాపంచిక విషయాలు నీ లైఫ్లోకి రావాలి, ఒక కారు రావాలంటే డబ్బే కావాలి. దాన్ని కూడా వదిలేసి మరి ఆ వ్యక్తి దేని గురించి ఆలోచిస్తాడు ఇంక చెప్పు? ఎందుకంటే అతను ఏదైతే ఒక సంవేదన కలిగిందో అది వీటన్నిటికీ అతీతమైంది. దట్ కెన్ నాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్. అది ఓన్లీ మౌనంలోనే చూడబడుతుందని అతని అనుభవం. అది సత్యము కూడా. అంటే ఎదుటి వ్యక్తి అవునని కాదని. ఎందుకు సత్యము? ఊరికి అట్లా ఒక 50,000 60,000 ఉండడం కష్టం. అంటే ఒక స్థిరమైన అవగాహన లేకుండా యూ కెనాట్ జస్ట్ లివ్ లైక్ దట్. అంటే నీవు అలా ఉండటం లేదు, అదే నీవై ఉన్నావు అంటే ట్రూ బీయింగ్నెస్ అన్నట్టు. అందుకని రమణ మహర్షి లాగా అన్నది అసలు నిర్వివేద అంశం, అది అయ్యే పని కాదు. కానీ ఆ స్థితి అందరికి అందుబాటులో ఉంది. అంటే మనకు మన మనసులో ఉన్న డిస్ట్రాక్షన్స్ ఏవేవైతే మనం క్రియేట్ చేసుకున్నామో అవి వదులుతున్నాం, పట్టుకుంటున్నాం. సరే, దానికి ప్రత్యామ్నాయంగా నాదొక ఎక్స్పీరియన్స్. అంటే నువ్వు అమ్మని వదిలేసి రానక్కర్లే, అమ్మతోనే ఉండు, మనసులో బంధం తీసేయచ్చు. ఇది నా ఎక్స్పీరియన్స్. అది చేశాడు, అదే చెప్తున్నా. అంటే ఏమి అబాండన్ చేయలే. అంటే ఇనిషియల్ స్టేజ్లో వచ్చేసాడు, తర్వాత బ్రదరు వచ్చాడు. తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైన ఒక సంఘటన జరిగింది. ఏమిటది? వీళ్ళు మిగిలిన మాంగ్స్ ఉంటారు కదా, ఎవరైతే ఈయనతో పాటు ఉండేటటువంటి వాళ్ళందరూ కూడాను విరూపాక్షలో ఉండగా ఈవిడితో కొన్ని ఇష్యూస్ వచ్చి అసలు ఆడవాళ్ళు ఇక్కడ ఎందుకు ఉండాలి మనకి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు గొడవ పడతారు. పడితే రమణ మహర్షి ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మ దగ్గర చిన్న సంచి ఉంటే సంచి తీసుకుని పదం వీళ్ళకి మనం అవసరం లేదంట అని చెప్పి అసలు మొత్తం వాళ్ళ రిలేషన్షిప్ అన్ని విధాలుగా ఆయనతోనే కాబట్టి స్వామి అదే ఏం లేదు మీరు అని చెప్పి మళ్ళీ ఉంచుతారు. ఆ తర్వాత మళ్ళీ స్కందాశ్రమం కాదు, ఇవన్నీ జరుగుతాయి. అట్లా దాన్ని ఏమంటారు, మదర్ని ఆయన మీరు అన్నట్టుగా ఉంచుకోవడమే కాకుండా గురువుగా మారి అదే అంటుంది. అంటే అది జస్ట్ మదర్ సన్ అనే రిలేషన్షిప్ ఏముండదు, అదే లేదు, తెలియడము తెలియకపోవడం అదే ఉంటుంది అంతే. మళ్ళీ ఇంకోటి చెప్తాను మీకు, రమణ మహర్షి మదర్ ఉంచుకున్నారు కదా అని చెప్పి అన్నామలై స్వామి వాళ్ళ అమ్మ నాన్నగారు వస్తారు. వచ్చినప్పుడు అంటారు, వాళ్ళ అమ్మ అడుగుద్ది అన్నామలై స్వామి ఏమనంటే, మరి రమణ మహర్షి గారు వాళ్ళ అమ్మగారిని ఉంచుకున్నారు కదా, నేను కూడా నీకు వండి పెట్టుకుని నేను ఇక్కడ ఉంటాను, ఒక మాట భగవాన్ అడగమంటారు. ఈయన వచ్చి అన్నామలై స్వామి భగవాన్ చెబుతారు, ఇట్లా అంటుంది మా అమ్మ అని చెప్పి. అన్న తర్వాత ఆశ్చర్యకరమైన విషయం, ఆవిడ వచ్చి అంటే ఒక రకంగా చేదరించుకున్నారు ఆయన. అంటే ఒక యాంగిల్ మనం అనుకోలేము. అంటే ఆవిడ చేసిన అనాలజీ, భగవాన్ చూసిన దృష్టి, అంటే అక్కడ అమ్మ అనేది ఇంక అడ్డంకేమో బహుశా అన్నామలై ప్రాబబ్లీ ఆయనతో పోల్చుకొని. అంటే మనసులో శాశ్వతంగా బంధం లేని స్థితి ఏర్పడితే నువ్వు ఎక్కడుందేం కదా ఇంకా. కానీ గురూజీ వీటన్నిటికన్నా మీకు ఒక డైమెన్షన్ నేను అబ్జర్వ్ చేశాను. రమణ మహర్షి గారి గురించి కానీ, షిరిడి సాయిబాబా గురించి కానీ, లేదంటే ఓషో గురించి కానీ, లేదంటే ఇంకో దేవుడి గురించి కానీ, ఒక గురువు గురించి కానీ, వీళ్ళవి తెలుసుకుని వీళ్ళ దగ్గర చుట్టూ తిరిగితే నాకేదో ముక్తి వస్తాను అనే వాళ్ళు చాలామంది. అవును, అది అవ్వదు అట్లా. కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే ఒక జ్ఞాని సమక్షంలో మనసు ఆగుతుంది. అందుకని అన్ని ప్రదేశాల కంటే మిత్రుల సమక్షంలో ఉండడం కంటే అక్కడ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఓకే. సో అక్కడే ఉండి బాగుండకపోవడం అది కాదు, అతను అట్లా ఉండటానికి కారణభూతమైంది ఏదని అన్వేషించాల్సిన పని. ఎగ్జామ్షన్స్ కూడా ఉన్నాయి. మీకు ఈ పాయింట్ వచ్చింది కూడా చెబుతున్నాను. జ్ఞాని సమక్షంలో ఆఫ్ కోర్స్ 90% ఓకే, విజిటర్స్ గా రానివ్వండి, ఫాలోవర్స్ కానివ్వండి, డివోటీస్ గా ఉండనివ్వండి, అంత బాగానే ఉంటుంది. పర్టికులర్ కొంత ఒక అటెండీ పేరు మాధవస్వామి ఏమంటాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు అనుకుంటున్నారు నేను ఏదో గొప్పగా ఉన్నానని, ఆయన సుదీర్ఘకాలం పనిచేసిన అటెండి అవును రమణ మహర్షి సమక్షంలో చివరి టార్చర్గా ఉంది ఇక్కడ, నేను ఉండలేకపోతున్నానని చెప్పి అనేసి ఆయన ఆశ్రమం వదిలేసి వెళ్ళిపోతాడు. ఎవరైనా ఏమనుకుంటారు, రమణ మహర్షి దగ్గర ఇమ్మీడియట్లీ అటెండ్ గా ఉండడానికంటే అదృష్టం ఏమైనా ఉందా ఈ భూప్రపంచంలో అనుకునేటటువంటిది, నాకు చాలా టార్చర్గా ఉంది ఇక్కడ ఉండడం అంటే, మీరు అందరూ అనుకుంటున్నారు నాకు ఏదో అదృష్టం అని చెప్పి ఆయన వెళ్ళిపోయి చివరికి కుంభకోణంలో చనిపోతాడు. చనిపోతే అప్పుడు రమణ మహర్షి అంటారు, ఎవరినో పంపిస్తారు, మన దగ్గర నుంచి చనిపోయారు కాబట్టి అక్కడికి వెళ్ళి అంత్యక్రియలు అవన్నీ జాగ్రత్త చేసుకొని చూసుకొని రమ్మని. ఇది ఈ ఉదాహరణ ద్వారా నేను అనుకున్నాను, జ్ఞాని దగ్గర ఉన్న నీ సంస్కారాలను బట్టి నువ్వు
ఆ పరిణితి రాదేమో, అంటే నీ సంస్కారాలు చాలా ఇంపార్టెంట్ ఏమో అని మళ్ళీ అనిపించింది నాకు ఇంకొక ఆ విధంగా, అంటే ఎగ్జామ్షనల్ కేసెస్ స్టిల్ అది. అవును ఏమంటారు? అవును, అందుకే మనం జస్ట్ మనకున్న పర్సెప్షన్తో చూసే విషయాలు కాదు ఇవి. కాదు ఇది. మన మనసుని పక్కన పెట్టి ఒకసారి ప్రకృతిని గమనించాలి, అన్ని ప్రాణుల్ని గమనించాలి, అసలు మనిషిని మనసును పక్కకు పెట్టి ఒకసారి చూస్తే ఎవ్రీవేర్ స్పిరిచువాలిటీ ఉంది, దాని యొక్క సారమంత ఉంది. మనిషి మైండ్ వచ్చేసరికి కథ మారిపోతుంది. డూయింగ్ నథింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా పారాడాక్సే. డూయింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ అన్నది ఒక కాంటెక్స్ట్. బట్ డూయింగ్ నథింగ్ అంటే డూయింగ్ నథింగ్ అని కాదు, కర్త లేడని. అట్లా అంటే నేనేం చేయడం లేదు అంటే నువ్వు మాట్లాడావుగా, ఏం చేయడం లేదని చెప్పాలంటే నేను రాను అంటూ కూడా యు ఆర్ సేయింగ్ సంథింగ్. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు అని చేసావుగా, నువ్వు నాతో మాట్లాడొద్దు అని మాట్లాడావుగా. సో డూయింగ్ నథింగ్ అంటే ఏదైతే థాట్ ఏదైతే ఉందో దాన్ని వదిలించుకోవడానికి చేసే చివరి ఆలోచన, అది అనివార్యం. అది ఒకవేళ దాని నెక్స్ట్ ఆప్షన్ ఉంది, యూ జస్ట్ రిమైన్ సైలెంట్. అంతే, ఇంక ఎవడేమనుకుంటాడో అనుకుంటాడు. ఏ కపోల కల్పనలైనా అల్లుకొని వాడి గురించి ప్రచారం చేసుకొని ఐడెంటిటీ అనేది పోతే దాంతోపాటు గుర్తింపు పడిపోతుంది, గుర్తించేవాడు పడిపోతాడు, మాటలు పడిపోతే దాన్ని పట్టించుకోవడం పడిపోతుంది. ఎవ్రీథింగ్ విల్ డిసపియర్, దే ఫాల్ అపార్ట్. అందుకని వాడి స్థితిలో నుంచి వాడికి ఏది అంటుకోదు. చూసేవాళ్ళకి అనిపిస్తుంది ఒకప్పుడు ఎలా ఉండేవాడు, పతనం అయిపోయాడు, ఒకప్పుడు మంచిగా ఇంట్లో ఉండేవాడు, ఇప్పుడు ఊరు బయట ఉంటున్నాడు. అది ఓన్లీ ప్రాపంచిక విషయాల గురించి ప్రజలు ఆ పర్సెప్షన్తో చూస్తున్నారు. ఇన్ రియాలిటీ అట్లా ఏమి ఉండదు. అందుకని మనం రమణ మహర్షి స్థితి ఈ క్షణం అందరికి అందుబాటులో ఉంది. అది ఎగ్జిస్టెన్షియల్ స్టేట్. అది సాధన వల్ల వచ్చింది కాదు, స్ఫురణ వల్ల వచ్చింది. సాధన వల్ల వచ్చేది అందరికి రాకపోవచ్చు. అందుకని చాలాసార్లు ఐఏఎస్ అందరు అవ్వలేరు, ఒక ఎంపీ అందరు అవ్వలేరు, కానీ రమణ మహర్షి ఎవరైనా అవ్వచ్చు. సాధన చేసి జ్ఞానం పొందిన వాళ్ళు ఎట్లా, అసలు ఏముంది చేయడానికి? అది అంటే నువ్వు నిద్రపోవడానికి ఏం సాధన చేస్తావు అంటే సాధనకు అతీతం. మరి సాధన చేసేది కూడా సాధన వ్యర్థమని తెలుసుకునడానికే. అంటే సాధన వల్ల ఉపయోగం లేదని తెలిసినప్పుడు వచ్చింది రియలైజేషన్ వస్తుంది. చేసి 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 ఇదంతా వ్యర్థము అన్న స్ఫురణ కలిగినప్పుడు అది పడిపోతుంది. అందుకని సాధన వల్ల ముక్తి రాదు, సాధన అవసరం లేదన్న చోట ముక్తి ఉంది. కానీ అప్పుడు మన ప్రపంచం పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలాగా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 10 ఏళ్ళు మౌనంగా ఉండి ఆ 10 సంవత్సరాల తర్వాత ఒక క్షణంలో చెప్పాడు, నాకు విషయం అర్థమైందని. ప్రపంచం ఎలా చూస్తుంది, 10 ఏళ్ల తపస్సు తర్వాత అంటది. కానీ అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉండదు, ఈ 10 ఏళ్ళు ఇర్రెలెవెంట్, అది ఒక క్షణంలోనే కలిగింది. సో ఎన్లైటన్మెంట్ ఎప్పుడు సడన్గానే జరుగుతుంది. దానికి లింక్ ఉన్న గతాన్ని ప్రపంచం లెక్కేస్తుంది. అట్లా అంటే ఈ గౌతమ్ బుద్ధుడు కూడా అన్ని సంవత్సరాలు చేసిందంతా కూడా అదే. అంటే గౌతమ బుద్ధుడు 12 ఏళ్ళు ఆ ప్రయాస లింక్ చేయడానికి వీల్లేదు. ఇంతకాలం చేసింది అక్కర్లేదని, తను వ్యక్తిగతంగా ఇక చేయవలసింది ఏమీ లేదని ఆ బోధి వృక్షం కింద కూర్చోవడం వల్ల ఆ రిలాక్స్ స్టేట్ లో రమణ మహర్షికి బుద్ధుడికి తేడా అక్కడే. అసలు రమణ మహర్షి సింప్లీ రియలైజ్డ్, అంటే మీరు అన్నట్టుగా జస్ట్ అది ఒక ఎక్స్ప్లోజన్ లాగా జరిగిపోయింది అంతే. ఆయన ఎక్కడ ఏ సాధన చేసినట్టు కానీ ఎక్కడ ఏమి చేసినట్టు మనకు తెలియదు. ఉన్నదల్లా ఒక డెత్ ఎక్స్పీరియన్స్, దట్స్ ఇట్. అదే ఇంకా ఎండ్. అంతే. ఆ తర్వాత ఇంకా ఏమి ప్రత్యేకంగా దాన్ని యాడ్ చేసింది ఏం లేదన్నట్టు. అయితే అంతకుముందే తన మనోశరీరాలు ప్రిపేర్ అయి ఉండడం అనేది ఒక లక్ అన్నమాట. అంటే ఇప్పుడు అందరిలాగా ఉండకపోవడము, అందరిలాగా ఆడుకోకపోవడం. ఈయన పర్సెప్షన్ ఏంటి గురుజీ? ఎవరి పర్సెప్షన్? మన కృష్ణమూర్తి. ఈయన ఎక్కడ? కృష్ణమూర్తి అనేది అది వేరే ప్రాజెక్ట్ వర్క్. అది అంతేనా? ప్రాజెక్ట్, స్పిరిచువల్ ప్రాజెక్ట్. అది స్పిరిచువాలిటీ అంటామా దాన్ని? స్పిరిచువాలిటీనే. ఓకే. కొన్ని అద్వైతం స్టేట్మెంట్లు ఉంటాయి కొన్ని. కాదు కృష్ణమూర్తి ఇనిషియల్ గా మళ్ళీ దానికి ఒక చిన్న కథ ఉంది. కట్ షార్ట్ ఏంటంటే, ఈ దివ్యజ్ఞాన సమాజం అంటే థియోసాఫికల్ సొసైటీ అనేది ఒకటి ఉంది. దాన్ని అనిబిసెంట్, తర్వాత పేరేంది మేడం బ్లావెట్స్కి, ఆ తర్వాత లెడ్ బీటరు, మార్క్ లెడ్ బీటరు, ఆ తర్వాత మాస్టర్ కుటుంబి, మాస్టర్ కేకే, ఇట్లాంటి వాళ్ళంతా ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళ లక్ష్యం ఏమిటి? ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ అండ్ బుద్ధ ఈ ప్రపంచానికి ఒక గురువు అవసరం. ఆ గురువు అవ్వాలంటే అతనికి ప్రత్యేకమైన ఆరా ఉండాలి,
అని ఆ లెడ్ బీటర్ ప్రతిపాదిస్తే అప్పటికే వాళ్ళ దగ్గర చాలామంది స్టార్ మెంబర్స్ ఉన్నారు. సో అప్పటికే దేశ విదేశాలు వెతికారు పిల్లల కోసం. అంటే వీ నీడ్ ఏ పర్సన్ హూ హ్యాస్ క్లీన్ ఆరా. క్లీన్ ఆరా అనే దానికి ఒక తేలికైన పరిభాష ఏమిటి అంటే మరకలంటని మనస్సు అని. అంటే ద్వేషము కానీ, ప్రతిస్పర్ధ కానీ, పగ కానీ, కక్ష కానీ, ఈర్ష కానీ, పోలిక కానీ ఏమీ లేకపోతే ఆ వ్యక్తికి ఖచ్చితమైన ఆరా ఉంటుంది. అతని క్యాన్సర్ ఉన్నా కూడా శారీరక ఆరోగ్యానికి ఆరాకు సంబంధం లేదు. ఓకే ఓకే. హీ మే బి ఆన్ డెత్ బెడ్, కానీ అతని ఆరా చాలా ఉజ్వలంగా ఉంటుంది. బికాస్ ప్రత్యేకంగా పదం సెల్ఫ్లెస్. సెల్ఫ్లెస్. మీకు అది దాని గురించి ఒక అవగాహన వస్తా గురించి ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చారు అనుకో, నాకు తెలుస్తుంది ఒక ఎక్స్టెంట్ వరకు. అంటే అది ప్రూవ్ చేయలేం. ఓకే. నేను అందుకే మనుషులతో ఉండే అవకాశం లేదంటే నాకు తెలిసిపోతుంది కుదరదని. ఇప్పుడు నేను ఎవరెవరితో ఉంటున్నానో వాళ్ళు ఎవరు నా వృత్తి కాదు, నా ప్రవృత్తి కాదు, లేదా నేను చేసే పనులు వాళ్ళు ఏం చేయట్లేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ లెస్ సెల్ఫ్నెస్సే దానికి ప్రమాణం. ఇంకా వేరే ఆధార్ ఒక వ్యక్తి నాకు ఇచ్చే గిఫ్టో లేకపోతే ఇవేవి ఇంపార్టెంట్ కాదు. ఆ తర్వాత ఈ మదనపల్లిలో ఉన్నప్పుడు కృష్ణమూర్తికి ఎప్పుడు జ్వరము, వామిటింగ్స్ ఇట్లా అయ్యేదంట. సో ఇట్స్ వెరీ బాగా జ్వరగ్రస్తమై ఉండేవాడంట. ఆ తర్వాత వాడు తమ్ముడు నిత్య, వాడితో ఒక అటాచ్మెంట్ ఉండేది. అది లెడ్ బీటర్ వాళ్ళకి థియోసఫికల్ సొసైటీ అక్కడ ఉంది, అడయారు. అక్కడ లెడ్ బీటర్ వాళ్ళకి ఉంది థియోసఫికల్ సొసైటీ. ఒకసారి అక్కడికి వచ్చాడు. వాళ్ళకి అన్ని పెద్ద పెద్ద ఎస్టేట్స్, అప్పట్లకు కాదు, అప్పట్లోనే అపర కోటీశ్వర్లు వాళ్ళు. అట్లా కృష్ణమూర్తిని చూసినప్పుడు లెడ్ బీటర్కి ఆరాన్ని చూసే శక్తి ఉంది అని చెప్తారు. ఉండొచ్చు అదే. సో చూసి వాళ్ళ పేరెంట్స్ని అడిగి కన్విన్స్ చేసి అప్పుడు కృష్ణమూర్తి పెట్టిన కండిషన్ ఏంది, అక్కడే కృష్ణమూర్తి విజయం ఉంది. తమ్ముడు వస్తేనే వస్తానని చెప్పాడు. ఎందుకంటే తమ్ముడు ఎంట తెచ్చుకొని ఇక ప్రపంచంతో తనకే సంబంధం లేదు. అంటే ఇల్లును వదిలేసిపోయి మళ్ళీ ఇంటికి రాలే. అంటే కంప్లీట్ అబాండెన్స్. ఇప్పుడు రమణ మహర్షి ఇంటిని వదిలేశాడు. అవును. అంటే కంప్లీట్గా అది విదేశీ కల్చరు. అసలు చాలా సిగ్గరి, చాలా సిగ్గు. తర్వాత మళ్ళీ అది పెద్ద స్టోరీ. అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత అరుదుగా జరిగిన సంఘటనలు కృష్ణమూర్తి జీవితంలో. అంటే చదివితే తెలుస్తుంది. అంటే వీళ్ళని వదిలేసిన తర్వాత ఈయన ఓన్ పర్సెప్షన్ మొదలైంది. వదిలేయాలంటే కారణం కావాలి కదా. అదే కృష్ణమూర్తిని అంటే ఫస్ట్ చాలా అనంతమైన సాధనలు. లేడీ ఎమిలీ అనే ఒక ఆవిడని కేటాయించారు. కృష్ణమూర్తి ఏం చేస్తున్నాడో డైరీ రాయాలి. 11 గంటల 10 నిమిషాలు కృష్ణమూర్తి ఆవలించాడు. అంటే ఆయన వరల్డ్ టీచర్. ఆయన చేసే ప్రతి యాక్షన్కి ఒక రీజన్ ఉంటుంది. హఠాత్తుగా ఈ టైంలో పడుకున్నాడు అంటే కృష్ణమూర్తిని ఒక పంజరంలో కేజ్ లాగా ఉంచారు, కానీ ఆ చిన్న పంజరం కాదు, చాలా పెద్ద పంజరం. ఎట్లంటే నేను జైల్లో వేస్తానని చెప్పి ఆ జైలు 1000 ఎకరాలు ఉందనుకో బార్డర్. అవును, సేకరించారు. అయితే క్రక్స్ ఏమిటి, కృష్ణమూర్తిని ఫోర్స్ఫుల్గా ప్రిపేర్ చేశారు. అంటే ఇంకా ఒక ట్రైనింగ్ లాగా. మాస్టర్ కేకే, మాస్టర్ కుట్టిమని ఇద్దరు మాస్టర్స్. వాళ్ళంతా అక్కల్ట్ ప్రాక్టీసెస్, వాళ్ళదంతా హాస్టల్ బాడీ ట్రావెలింగ్, తర్వాత ఆకాశంలో బుద్ధుని కలుసుకోవడం, మైత్రేయ దర్శనం, ఇట్లాంటి ఒక కథ ఉంటుంది. సో అదంతా కృష్ణమూర్తి బిలీవ్ చేశాడు. ఎందుకంటే రాశాడు. ఆ తర్వాత నాకు అదంటే జనాలు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పెద్ద పెద్ద మీటింగ్స్ చేస్తే వేల మంది వస్తే కృష్ణమూర్తి కుర్చీలో కూర్చొని హీ యూస్ టు గివ్ స్పీచెస్. అంటే ఒక మంచి అమెరికన్ యాక్సెంట్లో రీటేక్, మళ్ళీ టేక్ ఆ టైపు అన్నీ ఉన్నాయి కదా. సో ఇట్స్ లైక్ ఇప్పుడు రాహుల్ గాంధీ లాగా వాళ్ళ స్క్రిప్టే అనమాట. స్క్రిప్టే. కృష్ణమూర్తి కూడా నోట్స్ రాసుకొని చెప్పేవాడు. ఆ తర్వాత ఎవరన్నా వస్తే వాళ్ళు కాళ్ళు మొక్కితే హీ యూస్ టు బ్లెస్. నాకు ఈ సమస్య వచ్చింది, యూ విల్ బి ఆల్ రైట్ అని చెప్పేవాడు. ఆశ్చర్యం, అది అట్లా అయ్యేది. కృష్ణమూర్తికి మెల్లగా ఒక ఫాల్స్ హోప్ వచ్చింది, నా టచ్తో అంతా మారిపోతుందని. ఆ తర్వాత ఒకసారి విదేశీ ప్రయాణం పడవలో పోతున్నప్పుడు నిత్యాకి హెల్త్ ఇష్యూ వస్తుంది. అంటే ఏ నిత్యాన్ని తెచ్చుకున్నాడో ఆ నిత్యాతోనే స్టార్ట్ లిబరేషన్. ఇప్పుడు డౌట్ వచ్చింది మొట్టమొదటిసారి, ఇప్పుడు నిత్యాకి నేను టచ్ చేసి వీడు హీల్ అవుతాడంటే అవుతాడా, ఉత్తరం రాస్తాడంట లెడ్ బీటర్కి. ఆఫ్ కోర్స్ అని రిప్లై ఇచ్చాడు. టచ్ చేశాడు, చచ్చిపోయాడు. దాంతో డివాస్టేటింగ్ ఎక్స్పీరియన్స్. అంటే నా చేతిలో ఏమీ లేదు అని ఒక ఎట్లయితే రమణ మహర్షికి ఒక బలమైన ఫీలింగ్ కలిగిందో ఇతనికి కూడా కలిగింది.
అంటే అది ఎంత డివాస్టేటింగ్ ఉందంటే అదేమంటారు హీ థ్రోన్ హిమ్సెల్ఫ్ ఇంటూ అన్ అబిస్మల్, అంటే ఒక అగాధంలోకి తను తాను తోసేసుకొని కంప్లీట్ హీ బికేమ్ సైలెంట్. ఆ తర్వాత 2-3 స్పీచెస్ ఇచ్చినప్పుడు కూడా హీ డిడ్ నాట్ స్పీక్ మచ్. అప్పుడు ఫైనల్గా సొసైటీ మీద మాస్టర్స్ మీద నమ్మకం టోటల్ గా ఎరాడికేట్ వన్స్ ఇన్సిడెంట్ అదే ప్రధాన అంతే. కారణం. ఆ తర్వాత ఇదేంటి మన Shatter. స్పీచ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఎట్ ద ఇయర్ ఆఫ్ 29 అప్పుడు ఏజ్ ఎంత? 29 ఇయర్స్ ఓకే. చెప్పాడు అసలు ఎవరికి ఎవరు ఫ్రీడమ్ ఇవ్వరు, అసలు ముక్తి అనేది ఒక సంస్థ ద్వారా రాదు, ఇట్లా 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 మాట్లాడాడు. మీరంతా ఈ సంస్థను వదిలేసి వెళ్ళిపోండి, ఒక సంస్థ వల్ల అనవసరంగా నా వెనకాల 18 సంవత్సరాలు టైం వేస్ట్ చేశారన్నాడు ఆయన. అంటే ఆ వయసులో అంటే చూడు ఇప్పుడు ఒక టైంలో నువ్వు డైమండ్ పట్టుకుంటే ఇక కోట్ల ఆస్తి, ఇప్పుడు కృష్ణమూర్తి కోట్ల ఆస్తి అన్నిటి వదిలిపెట్టేసి, అన్ని వదిలేశాడంటే అసలు అంటే అతను పట్టుకునేది ఎంత అమూల్యమే చూడు. అంటే అతనికి కలిగిన ఫీలింగ్ అది దాన్ని మనం దేంతోనూ కొలవలేదు. ఆ తర్వాత లెడ్ బీట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే ద వరల్డ్ టీచర్ గాన్ మ్యాడ్ అన్నాడు, గాన్ ఆస్ట్రే, అంటే దారి తప్పాడు. వాళ్ళేం పెద్ద కేర్ చేయలే, దే జస్ట్ త్రూ కృష్ణమూర్తి అవుట్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ ఈయన త్రో చేసేసాడు. విదిన్ నో టైమ్ స్టార్ ఆఫ్ ది రద్దు చేశారు, మొత్తం వెనకాల భూములు నాకు అవసరం లేదన్నాడు. ఇండివిజువల్ గా అయిపోయింది, సింపుల్ గా ఇండివిజువల్ గా. కొన్ని రోజులు ఏమన్నా అప్స్కాండ్ అయిపోయింది, డిసప్పియర్ అయిపోయిండు. అదే డిసప్పియర్ అయితే అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక 100 మంది కోటీశ్వర్లు ఉన్నారు అనుకో, అందులో 99 మంది కృష్ణమూర్తిని వదిలేశారు. ఆ 1% కృష్ణమూర్తిని కాపాడారు. ఆ తర్వాత మరి అటపక్కున్నాడు. అరే ఫోన్ తీసుకో. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు 29లో వెళ్ళిపోయి ఇప్పుడు till 44 to 48 he was not visible to people. 15 years దాదాపు 15 years కంప్లీట్ ఏకాంతంలో గడిపాడు. ఆ టైంలో ఎవరు అడిగారు అసలు ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నా అనుభవాన్ని మాటల్లో వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నా కుదరట్లేదని చెప్పాడు. అంటే ఐఎమ్ ఫైండింగ్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ సీమ్స్ హైలీ ఇంపాసిబుల్. ఐఎమ్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ హౌ టు సే ఇట్. ఇది అయిపోయింది. సో ఓవరాల్గా ఏంది, రమణ మహర్షి కోటీశ్వరుడు కాదు, కథ అది అమూల్యమైన దొరికింది, వదిలేయాల్సిన వదిలేసిండు. 5 రూపాయలను వదిలేశాడు కదా, అమ్మనాయన వదిలేశాడు, ఊరిని వదిలేశాడు, ప్రాపర్టీని వదిలేశాడు, బంధాలను వదిలేశాడు. అంటే కృష్ణమూర్తి ఆల్రెడీ అమ్మనాయన వదిలేశాడు, నిత్యం తెచ్చుకుని నిత్యం పోయాడు. అంత 5,000 కోట్ల ఆస్తున్న థియోసాఫికల్ సొసైటీని, అది చాలా పెద్ద. దాంట్లో వరల్డ్ టీచర్ అంటే ఇప్పుడున్న గురువులు వాళ్ళ ఆస్తులు నథింగ్, అంటే గ్రౌండ్ వెల్ ప్రిపేర్డ్ అన్నట్టు అది. అంటే దీన్ని బట్టి తర్వాత హీ యూస్ టు సిట్ సైలెంట్లీ అండర్ అమలకా ట్రీ, అంటే ఉసిరిగా చెట్టు కింద ఊరికే కూర్చునేవాడు. ఆ టైంలో దిగిన ఒక 2-3 ఫొటోస్ ఉంటే చాలా సీరియస్ ఉంటాయి అసలు, కంప్లీట్లీ సంక్ ఇన్ వన్ థాట్. ఏంది ఇది అసలు. సింగిల్గా ఉన్నాడా గురుజీ, ఏమన్నా మ్యారేజ్తో చేసుకోలేదు అంటే ఉన్నాయి లవ్ అఫైర్స్ లేకపోతే క్రష్ కృష్ణ లోన్లీగా ఉన్నప్పుడు నేను అనేది లేదు సింగిల్గా అంటే అది కూడా ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ ఉన్నా అది మనసు నుంచి వెళ్ళిపోవలసిందే, అంటే ఏది ఉండదు ఇంకా. ఇది ఎట్లుంటుంది, లైఫే ఉంటుంది, ఇంకేం ఉండదు. అచ్చా ఒకవేళ ఉన్నా కూడా ఈయనకి ఫరక్ పడదు, అంటే అదొక రహస్యం. అది ఒక 100 మందితో ఉన్నావా, డిమార్ట్లో ఉన్నావు, ఎవరు నీ వాళ్ళు, హైదరాబాద్ నడుస్తున్నావు, ఎవరు నీ వాళ్ళు, వాళ్ళంతా ఎవరు మరి, దే ఆర్ నాన్ ఎగ్జిస్టింగ్, వాళ్ళు ఎవరు లేరు. అంతే. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వెళ్తూ ఉంటాం, ఎవరు అసలు ఫ్లైట్లో కూర్చున్న అంతమంది ఎవరు, అట్లీస్ట్ మొహం చూడని తెలుసా అసలు, అంటే అంత ప్యూర్ సెల్ఫ్ ఉంటావు అంతే. అక్కడ నువ్వు ఫ్లైట్ ఆగితే దిగి దొబ్బేయాలనుకుంటుంది అంతే. లైఫ్ అట్లే ఉంటుంది, అది దానికి ఎవరితో సంబంధం లేదు. ఆ స్థితే సర్వకాల సర్వవస్థల్లో ఇంకా కుటుంబం లేదు, నీది లేదు, నాది లేదు, ఏం లేదు. ఇంకా ఇది ఒక డేంజరస్ మలుపు. అది నువ్వు క్రియేట్ చేయలేవు, అది కుదురుతుంది, అట్లా మేనిఫెస్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ఏంది, మనిషికున్న అనంతమైన డిస్ట్రాక్షన్స్ని నువ్వు సవరించలేవు. గుర్తించవలసింది ఏది అమూల్యమైంది. మనం అర్జునుడు కథ చెప్పుకున్నాం కదా, కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు దుర్యోధనుడు వస్తాడు, ఏం కావాలి అంటే నా సైన్యం ఒక దిక్కు, నేను ఒక దిక్కు చూస్ చేసుకుని, అంటే కృష్ణుడు ఎందుకు బోడి, మనకు సైన్యం అయితే అనంతంగా ఉంది, సైన్యాన్ని ఎంచుకున్నాడు.
అంటే మనిషి సైన్యాన్ని ఎంచుకుంటున్నాడు, బిల్డింగ్లు అవి ఇవి. అర్జునుడు డైమండ్ ఎంచుకున్నాడు. అంటే ఎవడి వల్ల అయితే ఆ సైన్యం ఉందో దాన్ని పట్టుకున్నాడు. బాధ కథం. ఇట్లాంటివి నెగిటివ్ వేలో కూడా ఉంటాయి. ఇప్పుడు సినిమాలో చూపిస్తారు కదా, ఏదన్నా ఒక పెద్ద ఫేమస్ అవ్వాలి లేదంటే నువ్వు ఒక రైట్ పర్సన్ని మెచ్చుకుంటూ పొగుడుతూ ఇప్పుడు అందరూ అదే పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటారు జబర్దస్త్ స్టార్లు వీళ్ళని. ఎందుకు? ఒకవేళ పవన్ కళ్యాణ్ పిలిస్తే మాట్లాడితే సక్సెస్ వచ్చేస్తుంది, డిస్ట్రాక్షన్ ఉండదు. ఇంకా ఈవెన్ రసపుట్టింది అన్నారు, విన్నారా పేరు ఎప్పుడు? రసపుట్టిందని ఒక రష్యన్ మిస్టిక్ అతను కూడా ఒక సాదాసీద మనిషే. ఆ రాజు కొడుక్కి హెల్త్ ఇష్యూస్ వస్తే అది ఎన్ని ట్రై చేసినా అతను నయం అవ్వదు అతనికి. అప్పుడు రసపుట్టింది అనామకుడు చిన్న నోట్ రాసి పంపిస్తాడు, నేను హీల్ చేస్తా అంటాడు. అంటే చాలామంది ట్రై చేసాం, అందు వాళ్ళు తెలియదు నాకు, కానీ అతను ఏకాంతంగా నాకు వదిలేయాలి. ఏం చేశాడేమో 2-3 అవర్స్ వాడు ఎగ్దమ్ ఫిట్ అయిపోయాడు. దాంతో రాజు తర్వాత రాజే కూర్చున్నాడు. వాడు తర్వాత అతను చేసిన ఆకృతులు అన్ని కావు. అంటే ఒకడు అనుభవాన్ని ఇట్లా ఉపయోగించుకుంటాడు, ఒకడు అనుభవాన్ని ఇంకో విధంగా ఉపయోగించుకుంటాడు. అయితే సందర్భం వచ్చింది కాబట్టి అసలు జిడ్డు కృష్ణమూర్తి ఎక్కడ ఎప్పుడు కూడా మెరాకిల్స్ కానీ హీలింగ్స్ కానీ ఎప్పుడు చేయలే. హీఈస్ ఆల్వేస్ అంటే అలాంటివి ఏమి ఉండవు. కానీ ఒకే ఒక ఎగ్జామ్షన్ ఉంది, అందుకే ఈ మన టాక్లో ఆ ఎగ్జామ్షన్ మీకు చెబుదాం అనేసి. ఆ పేరు నుంచి నాకు తెలియదు, కుప్పల జయగిరిదాల్లో ఉంటుంది. ఆయన ఎక్కువ పొలిటికల్ యాక్టివిటీలో ఉండి చాలా ఎక్కువ చేస్తారు. ఆయన చేసిన తర్వాత హీ లూజెస్ హిజ్ దిస్ పవర్, ఇది హీరింగ్ కెపాసిటీ పోద్ది. పోతే కృష్ణమూర్తి గారు హీల్ చేసి ఆయనకి మళ్ళీ వినికిడి వచ్చేలాగా చేసి, ఇది ఎక్కడ చెప్పమాకు, పాలిటిక్స్ నుంచి కూడా పక్కకు వచ్చి వేరే పని చూసుకొని చెప్పారని రాస్తారు. ఎవరికి? ఎవరైతే ఆ పొలిటికల్ యాక్టివిస్ట్స్ ఉన్నారో పేరు మర్చిపోయాను నేను. అతనికి ఈయన కృష్ణమూర్తి గారు హీల్ చేసిన ఒకే ఒక సంఘటన, ఆయన హీల్ చేసి ఇది ఎవరికీ చెప్పొద్దు. రెండోది, నువ్వు ఏ యాక్టివిటీలో ఉన్నావో ఆ యాక్టివిటీలో నువ్వు ఇంకా పాల్గొవద్దు అని, పొలిటికల్ గా వద్దు బయట. అక్కడ మీరు చెప్పింది అర్థమైందంటే ఆయనకి అన్ని అసెట్స్ అన్ని ఉన్న వరల్డే కదా, అది వదిలేసి అసలు మెయిన్ దానికి వచ్చి టచ్ అయ్యాడు. అంతే, అన్ని పడిపోతాయి. ఓకే. అంటే ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలనుకునేవాడు అవసరమైన 2-3 వస్తువులే తీసుకెళ్తాడు. నేల మీద నడిచేవాడు అన్నీ తీసుకెళ్తాడు. షిఫ్ట్ అయినట్టు అక్కడ నువ్వు నాకు నా టీవీ కావాలి, నా ఎల్ఈడి కావాలంటే నువ్వు ఎక్కలేవు. ఆ శిఖరం మీద నీ ఒక్కడే ఉంటావు, ఏముండవు అక్కడ, ఏ వస్తువుకి ఇంపార్టెన్స్ ఉండదు. సరే, ఒక దేశం తరపున ఎక్కుతారు కాబట్టి ఒక జెండా పాతి వస్తారు అంతే, అది వేరే సంగతి. ఇక్కడ దేశం లేదు, ఏమి లేదు. సో ఈ అవగాహన కలిగిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తి నిర్ణయించుకుంటే ఏ పనైనా సక్రమంగా జరుగుతుంది. బికాజ్ అతను డిస్ట్రాక్షన్ లేదు. ఇది కూడా ఒక మార్గం గురించి. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు డిఫరెంట్ సెల్ఫ్ లేదంతే. బేసికల్ గా ఇప్పుడు నేను పెయింటింగ్ ఎంగేజ్ అయి ఉన్నట్టే కదా ఒక విధంగా. ఎంగేజే, కానీ బాదరింగ్ లేదు. ఓకే. అంటే వెంటబడే తరమే ఆలోచన, లేకపోతే చేసేయాలి, ఇది చేస్తే నాకు లైఫ్ బాగుంటుంది. లైఫ్ ఉంటుంది అంతే, బాగుండకపోవడం బాగుండకుండా ఏముండదు. ఫ్లోన్ అట్లా అంతే చేస్తారు కానీ చూడరు దాన్ని. అసలు టాస్క్ అసైన్మెంట్ కాదు. ఎప్పుడన్నా ప్రపంచంలో ఉంటే నాకు 1% యాక్టివిటీ ఉంది, ఆ ఒక్క 1% ఊరికి అటెండ్ చేస్తాను. అది కూడా ప్రపంచాన్ని ప్రపంచంగా చూస్తాను. అక్కడ నా ఫిలాసఫీ ఏం చెప్పను, నేను ఆర్టిస్ట్ అని చెప్తాను. అది అంతే, ఒక యాక్టివిటీ. అందుకని డిస్ట్రాక్షన్ లేని మనస్సు చాలా రేర్. దీనికి మీరిచ్చే ఇదేంటి? అదే దీంట్లో రాసిన కదా, ఈ పెయింటింగ్ తీసుకోసారి, అందులో చిన్న స్టేట్మెంట్, ఇది కొత్తది, నిన్న దానికి రాశాను. ఇందులో ఏంటంటే, ఎట్లయితే ఆహారం అడిగితే వద్దంటావు, ఆలోచనలను కూడా వద్దని చెప్పండి. అక్కడ ఆహారం కాబట్టి అట్లీస్ట్ నో చెప్పాలి, యాక్టివిటీ కాబట్టి. ఆలోచనలు ఊరకే ఉంటే అయిపోతుంది. అన్నది అర్థవంతమైన సూత్రం. మనిషి అభివృద్ధి చాలా మనుషులకు మాట కాదు, మనసులో వచ్చే ఆలోచన మాటలుగా మార్చు. ఇది ఇవాళ పెట్టినట్టున్నారు వీడియో, ఒక చిన్న టాక్ కూడా చేసి, అంటే ఇది రాసిన తర్వాత మాటలు ఆధారం ఆలోచన. ఒక్క నిమిషం.
మాటగా ధర్మం ఆలోచన కాకూడదు, అవగాహన, సామరస్యం, సహృదయత, ఇంకా ప్రగాఢ మౌనం ఆధారం కావాలి. నువ్వు మాట్లాడే మాట మనిషిని నిలబెట్టే ఇటుక కావాలి, కూల్చే గంటపర కాదు. సూపర్. అంటే ఇదంతా ఆలోచించి రాస్తున్నది కాదు. పెన్ను పెట్టినప్పుడు యాక్చువల్గా తెలియదు అంటే ఎలా పూర్తవుతుంది. రెండోది ఇవి గీతలు కొట్టి రాసిన లైన్స్ కాదు, అది మన బ్యాలెన్స్ ఇన్ ద మైండ్ ఇట్ సెల్ఫ్ ఎక్స్ప్రెస్ ఇలా అట్లా. బాగుంది. సో ఇది కథ. అందుకని ఓకే, అనుకున్నంత మాత్రాన అది మేనిఫెస్ట్ కాదు. డిస్ట్రాక్షన్ లేని మనస్సు అంటే ఊరకే ఉండడం ఒక పద్ధతి, లేదా ఒక పని ఎంచుకొని లేదా ఒక దాన్ని పట్టుకొని దాని వైపు చూస్తుంటే చాలా అన్ని ఆలోచనలు పడిపోవడం ఉంది. చివరికి దాన్ని ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తే, ఇప్పుడు ఉదాహరణకి శివుడు అనుకో, శివలింగం ప్రపంచంలో అన్నిటిని వదిలేసి ఇదే అత్యంత అమూల్యమైంది. ఇప్పుడు భక్త కన్నప్ప స్టోరీ, దాని తర్వాత నెక్స్ట్ స్టోరీ ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు ఈ శివుణ్ణి పట్టుకున్న తర్వాత ఇదే అంతటా ఉందని, నీలోనూ ఉందని గుర్తించడంతో డిస్ట్రాక్షన్ వెళ్ళిపోతుంది. అది నెక్స్ట్ స్టేజ్ అన్న. అంటే భక్తి అన్నది మళ్ళీ జ్ఞాన మార్గం వైపు వెళ్ళాలంటే ఏదైతే నువ్వు పట్టుకున్నావో, దేన్నైతే నువ్వు అన్నిటిని వదిలేసి దాన్ని చూస్తున్నావో, దాన్ని ఆరాధిస్తున్నావో, ఆ తత్వం అంతటా ఉంది, ఆ అంతటాలో నీవు ఉన్నావు. తద్వారా ఇది ఓన్లీ ఒక డోర్ టు అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ ద హోల్ అని గుర్తించిన క్షణం ఇది చాలా రేర్. అంటే ఇది ఒక్క దగ్గర ఇరుక్కుపోయిన తర్వాత అది అతిపెద్ద అటాచ్మెంట్ అవుతుంది. అట్లా మళ్ళీ అక్కడ స్ట్రగుల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అన్నిటికంటే గ్రేటెస్ట్ అటాచ్మెంట్ అనేది ఒక గొప్పదాన్ని పట్టుకు. ఇప్పుడు డైమండ్ కోసం వెతికేవాడు, డైమండ్తో అటాచ్మెంట్ లేకుండా ఉండడం ఫైనల్ అన్నట్టు. అట్లా నేను ఎవరో తెలిసింది, కానీ అదే అన్నిట్లోనూ ఉంది అని అని ఒక స్ఫురణ కలిగినప్పుడు అన్నీ పడిపోతే ఒక ధర్మం మీద పాటించవలసి వస్తే ప్రాపంచికంగా పాటించడం తప్పేం కాదు. అంటే నిజంగా జీవితం అర్థమైతే పారిపోవడం అంటూ ఏం లేదు. ఎక్కడికి పారిపోతావు? ఎటువంటి సముద్రంలో చేప ఇటు నుంచి దాక్కుని ఆ రాయనికి దాక్కు, ఎక్కడుందో సముద్రంలో ఉంది. యు ఆర్ నాట్ ఎస్కేపింగ్. ఇది నీ వల్ల కాదు ఎస్కేప్ కావడం. దానికంటే నువ్వు మనసులో దాని మనసులో సముద్రం వెళ్ళిపోతే అయిపోతుంది, అంతే కదా. కానీ అది విషయమేమో చాలా చిన్నది. ఈ పైన ఉన్న ఈ మైండ్ అనే ఈ మనసు అనేది దాన్ని అంటే మనం చర్చించే అంశము సరదాగా చర్చిస్తున్నా అది జీవితానికి ఆధారభూతమైందే అర్థం చేసుకుంటే ఓకే. లేకపోయినా కొంత అర్థమైనా అట్లీస్ట్ ఇప్పుడు మాట సరి మాట్లాడకపోతే ఇల్లు బాగుంటుంది అనేది అర్థం చేసుకుని అట్లీస్ట్ నువ్వు ఒక ఇండివిజువల్ లెవెల్లో బాగుంటావు. ఇవన్నీ సర్దుమణిగిన తర్వాతనే నీకు డిస్ట్రాక్షన్స్ తగ్గుతూ మానసికంగా పొద్దు నుంచి రాత్రి ఒక ప్రశాంతత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పుడే స్పిరిచువాలిటీ తప్ప మనకు సినిమాలో చూపించినట్టు కాదు. అంటే నువ్వేదో సమస్యలు ఉన్నాయి అప్పుడు సమస్యల నుంచి ఎస్కేప్ అవ్వడానికి, సమస్య ఎక్కడికి పోదు, అది సజీవంగా అట్లే ఉంటుంది. ఎంత దూరం ఇంటికి రాకుండా ఉంటావు, వాడే నీ కాడికి వస్తే యూ కెనాట్ ఎస్కేప్. అది నీ మనసులో కంప్లీట్గా. యోగి వేమనలో ఒక డైలాగ్ ఉంటుంది, యోగి వేమన సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది. ఏదంటే ఇప్పుడు నువ్వు బంగారం చేయాలని ప్రయత్నించినావు, బంగారం తయారైంది, ఇప్పుడు అన్నీ వదిలేసి నువ్వు ఇంకేదో పట్టుకున్నావు అంటే అప్పుడు ఆ యోగ్యమైన క్యారెక్టర్ ఏముంటుందంటే, అసలు ప్రపంచంలో ఉన్నంత బంగారం అంతా ఇచ్చినా కూడా చచ్చిపోయిన మా అన్న కూతురు వస్తుందా, అది పట్టుకుంది. ఇప్పుడు మరి ఏం కావాలి నీకంటే, అసలు ఈ చావులో రహస్యం నాకు తెలియాలి, అసలు ఎక్కడి నుంచి మనిషి పుడుతున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, ఇది తెలియాలి. ఇప్పుడు ఇది ఒక్కటి పట్టుకున్న తర్వాత వాడికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పు. వాడు ఒకవేళ ఎవరిని కలిసినా అడిగే ప్రశ్న ఇది ఉంది. ఉపనిషత్ ఓకే, ప్రశ్నోపనిషత్ ఓకే. అది అతని పేరు ఏదో మర్చిపోయాను, నచికేతుడా. వెళ్ళి డెత్ గురించి అడుగుతాను, నువ్వు ఏదన్నా ఇస్తా నీకు ప్రపంచంలో, అదొకటి అడగమాగండి అట్లా. సో అందులో సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ డైలాగ్ రైటర్ ఎవడో అతను కూడా ఒక యోగి అయి ఉంటాడు అనిపించింది నాకు. ఇప్పుడు ఈ రకంగా కొన్ని మనకున్న అందుబాటులో ఉన్న స్క్రిప్చర్స్ అన్నీ కూడా జస్ట్ మైండ్ని డీల్ చేయడానికన్నా అంతే కదా, మరి అంతే కదా. ఆ డిస్ట్రాక్షన్స్ వీటిని మనసు నుంచి పుట్టిందే శాస్త్రము, శాస్త్రం యొక్క పర్పసే మనసు నడచడం, అంతే. అట్లా అంటే అది ఫుల్ సర్కిల్ అది. ఇది ఎట్లంటే
ఒక పట్టుపురుగు తింటూ తన గూడు తానే అల్లుకొని అందులో బందీ అవుతుంది చూసావా, అట్లా మనిషి తన మనస్సు తానే కల్పించుకొని ఆ మనస్సు అనే ఆలోచనలో బందీ అవుతున్నాడు. అంతకుమించి ఏం లేదు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది లాస్ట్గా, అది చెప్పు ముగిద్దాం. అభిరాముడు ఎక్కడెక్కడో తిరిగి చివరికి అడిగితే ఎవరో ఒక ఆయన 2 సంవత్సరాల నుంచి మౌనం పట్టి యోగం సాధించే ప్రయత్నం చేస్తున్నాడు, అందరూ పిచ్చివాడు అంటున్నారు కానీ అతను పిచ్చివాడు ఏమీ కాదని ఎవడో చెప్తే, అతను ఎక్కడుంటాడండి అంటే ఆ పాడుబడ్డ దేవాలయంలో ఉంటున్నాడు. ఆ దేవాలయంలో ఫుల్ వర్షం పడుతుంటుంది, ఇతను కూడా నెత్తిన బట్ట కప్పుకొని వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ చాలామంది దూరం నిలబడి నమస్కారం పెట్టి చూస్తూ ఉంటారు. కొంచెం దూరంలో ఒక అరుగు ఉంటే అరుగు మీద కూర్చుంటాడు. మొత్తం వర్షం పడుతుంటే అతని మీద తప్ప, అతని మీద వర్షం పడుతూ ఉండదు. అప్పుడు అటుపక్క తిరిగి ఉంటాడు, కొంచెం పోల్చుకుంటాడు అభిరామ్, అంటే జస్ట్ మా వేమననేనా అన్నట్టు పోల్చుకుంటే, అప్పుడు వేమన ఒక డైలాగ్ అంటాడు అన్నట్టు, ఆశ్చర్యపడక అభిరామ్, అనంత యోగ సిద్ధిలో ఇదొక పరమాణువు అని చెప్తాడు. లే గురించి నాకు అర్థం కాదు. అంటే ఆశ్చర్యపడక అభిరామ్ అంటే నువ్వు వేమన అనుకుంటున్నావు కదా, వేమన కాదు, ఇది అనంతమైన యోగ సిద్ధిలో ఇదొక పరమాణువు మాత్రమే అని చెప్తాడు. అంటే ఇదేంటి ఐడెంటిటీ లేని స్థితి. అట్లా ఎక్కడ ఉంటుందో అంటే భూమి మీద ఎక్కడో చోట ఐడెంటిటీ పడిపోతుంది అన్నట్టు. ఏం తింటామంటే ఏదైనా సరే ఐడెంటిటీ పడిపోయింది, నేను ఇదే తింటాను, అట్లా అది ఐడెంటిటీ లేదు. అట్లా ఎక్కడ ఉంటామంటే ఎక్కడున్నా హాయిగా ఉంటాను. అంటే ఐడెంటిటీ లేనివాడు ఒక జెల్లీ ఫిష్ లాగా ఉంటుంది వాడి స్థితి. నాకు ఇది కావాలి అనేది ఏముండదు. అడుగుతాడు, నిజంగా అడగడం ఏముండదు, వస్తే తీసుకోవడం, లేకపోతే దానికంటే ఇంకోటి ఆప్షన్ ఉండే ఉంటుంది. ఈ జస్ట్ మూవ్స్ ఆన్.